వరల్డ్ వైడ్ అంబాసిడర్, భారతరత్న, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ఈ దేశమే కాదు ప్రపంచమే గర్వించదగేటటువంటి వ్యక్తి. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి 800 కోట్ల మంది జనాభాలో ఒకే ఒక్కడిగా కీర్తి గడించినటువంటి మహనీయుడు, మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క వారసులుగా ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి మనందరికీ కూడా, మాతో పాటు మీ అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి మీ అందరికి జైభీములు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ రోజున ఈ సభా వేదికలో మరి ముఖ్యంగా మాట్లాడుకోవాల్సినటువంటి అంశం ఎస్సీ వర్గీకరణ. ఎస్సీ వర్గీకరణ అనే అంశంలో 341 ఆర్టికల్ ప్రకారం ఈ భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి షెడ్యూల్ తెగల కులాలకు సంబంధించినటువంటి వ్యక్తులు, ఆ షెడ్యూల్ కులాల్లో ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 59 కులాలు ఏవైతే ఉన్నాయో ఆ 59 కులాలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ ఏదైతే ఉందో ఆ రిజర్వేషన్ని ఒక సమూహంగా, ఒక ఉమ్మడి రిజర్వేషన్ పరిధిలో ఉన్నటువంటి ఆ రిజర్వేషన్ని ఏదైతే 59 కులాలు ఉన్నాయో ఆ కులాల్లో ఉన్నటువంటి ఈ 59 కులాల్లో ఉన్నటువంటి వ్యక్తులు వారికి ఉన్నటువంటి జ్ఞానాన్ని బట్టి, వారికి ఉన్నటువంటి తెలివిని బట్టి, వారు ఉన్నటువంటి చదువును బట్టి ఆ యొక్క రిజర్వేషన్ ఫలాలను అందుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి అంశాన్ని ఈ రోజున కొంతమంది స్వార్థపరులు, ఈ షెడ్యూల్ కులాల్లో ఉన్నటువంటి కొంతమంది స్వార్థ కులాల వారు ఈ దేశంలో ఉన్నటువంటి జాతీయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉన్నటువంటి వివిధ రాజకీయ పార్టీల్లో అధికారాలు చెలాయిస్తున్నటువంటి ఆయా పార్టీల ముఖ్యమంత్రులు, నేతలు, అధికారులు వీరందరూ కూడా రాజ్యాంగానికి వ్యతిరేకమైనటువంటి, రాజ్యాంగానికి విరుద్ధమైనటువంటి కార్యాచరణ చేపట్టాలని, అందులో భాగంగా ఈ భారతదేశంలో ఉన్నటువంటి షెడ్యూల్ కులాల్లో ఉన్నటువంటి వారందరినీ కూడా విడగొట్టి వర్గీకరణ ద్వారా వీరందరినీ చెల్లాచెదురుగా చేసి వారి యొక్క రాజకీయ లబ్ధి పొందడం కోసం ప్రయత్నిస్తున్నటువంటి తరుణంలో ఈరోజు అటువంటి రాజకీయ వ్యవస్థకి, అటువంటి రాజకీయ నాయకులకి, అటువంటి స్వార్థపరులైనటువంటి ఈ షెడ్యూల్ కులాల్లో ఉన్నటువంటి కొన్ని కులాల వారికి ఈ రోజు ఈ సమావేశం ద్వారా, ఈ సభా వేదిక ద్వారా ఒకటే హెచ్చరిక తెలియజేస్తూ ఒక ఉదాహరణ ఇవ్వదలుచుకుంటా ఉన్నా. ఈ రోజు ఈ భారతదేశంలో ఉన్నటువంటి అనాది కాలం నుంచి అతి చరిత్ర కలిగినటువంటి, అతి భయంకరమైనటువంటి, అతి తెలివి కలిగినటువంటి, ఎంతో శక్తులు ఉన్నటువంటి, చరిత్ర కలిగినటువంటి మాల కులాన్ని ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థ తొక్కాలని ప్రయత్నం చేస్తున్న వారందరూ కూడా ఈ సభా వేదికగా తెలియజేస్తా ఉన్నాం. మాలలు ఈ దేశంలోనే ఉన్నటువంటి పౌరుషులుగా ఎవరైనా ఉన్నారు అంటే మాలలు. ఈ దేశంలో అత్యధికంగా చదువుకున్న వారు ఎవరైనా ఉన్నారు అని అంటే మాలలు. ఈ దేశంలో ఏదైనా సరే బలవంతులుగా ఒక జ్ఞాన సంపదతో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అని అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క వారసత్వాన్ని ముందుకు తీసుకొస్తూ ఈ రోజు ఈ తరుణంలో బలంగా ఉన్నారు అంటే అది మాల కులం. అయితే ఈ మాల కులానికి ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలని మీరు కనుక ఒకసారి పరీక్ష చేయగలిగితే ఆ శక్తి ఎలా ఉంటుందో ఒక ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. ఈ రోజున ఏదైతే మాల కులాన్ని అణచివేయాలనుకుంటున్నారో అటువంటి మాల కులాన్ని ఒక నీటి ప్రవాహంతో పోలుస్తా ఉన్నాను. ఈ రోజున ఈ భారతదేశంలో, ఈ సమాజంలో, ఈ దేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎవరైతే ఆయా కులాల యొక్క పాత్ర పోషించి మాల సామాజిక వర్గం ఉందో వారు నీటి ప్రవాహం లాంటి వారు. ఈ నీరు ఎన్నో దాని యొక్క దారి మార్గంలో, దాని ప్రయాణంలో చిన్నపాటి రాళ్ళడ్డు వచ్చినప్పుడు తప్పుకుని ప్రవహిస్తూ ఉంటుంది. ఎత్తు పల్లాలు ఉన్నప్పుడు ఆలస్యమైనప్పటికీ కూడా ఆ ఎత్తు పల్లాలని అధిగమించుకుంటూ వెళుతూ ఉంది. అదేవిధంగా దారిలో ఇంకొద్దిగా పెద్ద రాయి వచ్చినా ఆ రాయిని తప్పుకుని వెళ్తుంది. బండ వచ్చినా తప్పుకుని వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. కానీ ఆ సందర్భంలో ఆ నీటి ప్రవాహాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆపాలని చెప్పి అరకట్ట వెయ్యాలని ఈ దేశంలో ఉన్నటువంటి ఏ రాజకీయ వ్యవస్థ అయినా ప్రయత్నం చేస్తే ఆ నీటి ప్రవాహం కనుక తనకున్నటువంటి శక్తిని, తనకున్నటువంటి సామర్థ్యాన్ని, తన చరిత్రలో తనకున్నటువంటి బలాన్ని ఒక్కసారి గుర్తు చేసుకుని అది కనుక ముందుకు ప్రవాహాన్ని నెట్టివేసే పరిస్థితిలో ముందుకు వెళితే దాని అడ్డుగా ఉన్నటువంటి కొండ కాదు, పంట కాదు, పర్వతాలు కాదు, ఏదైనా మొత్తం కూడా దారికి చల్లా చెదరైపోయే పరిస్థితి ఉంది. అలాంటి కులం ఈ మాల కులం. ఈ రోజు ఈ వర్గీకరణ అంశంలో ఒకే ఒక్క మాట చెబుతా ఉన్నాను. ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థ, ఈ దేశంలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం, ఈ దేశంలో ఈ కులం మీద పన్నుతున్నటువంటి పన్నాగాలు పన్నేటటువంటి వ్యక్తులందరూ కూడా చెబుతా ఉన్నాం. రిజర్వేషన్ గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు, రిజర్వేషన్ మీరు లబ్ధి పొందుతా ఉన్నారని చెప్పి మా మీద మాట్లాడుతూ ఉన్నారు. అటువంటి వారందరూ కూడా ఈ సమాజంలో చెప్తా ఉన్నాం, తీసేయండి రిజర్వేషన్.
సంఘటనలు ఎన్నో ఉంటాయని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కొన్ని వందల వేల సంవత్సరాల ముందు చూపుతో భారత రాజ్యాంగాన్ని రచించేటప్పుడు అప్పుడు ఉన్నటువంటి అక్కడ మేధావులుగా అనుకుంటున్నటువంటి బ్రాహ్మణ వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒకటే సవాల్ విసిరాడు. ఈ దేశంలో ఉన్నటువంటి స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి సంపద మొత్తాన్ని జాతీయం చేయండి. అలా జాతీయం చేసినటువంటి సంపదలో ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని కులాలకు సమానంగా పంచి పొలాలు కానీ డబ్బులు కానీ మొత్తాన్ని సమానంగా పంచండి. అలాంటి పరిస్థితులు ఎవరికి రిజర్వేషన్ ఇవ్వాల్సిన పరిస్థితి లేదని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కోరారు. ఆ రోజు చేయలేదు కాబట్టి ఈ రోజున ఇప్పటివరకు కూడా రిజర్వేషన్లు కొనసాగుతున్నాయని తెలియజేసుకుంటూ రేపు రాబోయే రోజుల్లో ఈ రిజర్వేషన్ కోసం ఎలాంటి పోరాటాలకైనా బాలలు ముందుండాలని, మాలలు సిద్ధపడాలని, మాలలు పోరాట యోధులు అన్న విషయాన్ని మర్చిపోకుండా ఆ పోరాటానికి సిద్ధపడి అందరూ సన్నద్ధం కావాలని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా నా యొక్క జై భీమ్ తెలియజేసుకుంటా ఉన్నాను. జై భీమ్. జై భీమ్.